ఉంటే చాలు, $5 మిలియన్ కదా, గోల్డ్ గోల్డ్ కార్డు కార్డు తీసేసుకుని అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. మొత్తం మన రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరూ అమెరికా పర్మనెంట్ సిటిజన్స్ అయిపోతారు హ్యాపీగా. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరికైతే 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అమ్మేయడం, అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. అవును అవును, అదే మనకి మంచి ఛాయిస్ అండి, చేయమని చెప్పి. రైతులందరూ మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత అంత ముందు రోజు కూడా చెప్పింది చట్టబద్ధత కోసం ఎదురు చూశారు, చట్టబద్ధత కల్పిస్తారేమో, దీనికి అనౌన్స్ చేస్తారేమో అని. అది ఆ డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు సడన్ గా ఎకరం 20 కోట్లు అంటూ తెర మీదకి తీసుకురావడం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఒక డైవర్షన్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టిందా ప్రభుత్వం కానీ, లేదంటే ఆంధ్రజ్యోతి కానీ? ఏం లేదు, నేను అనుకోవడం ఏంటంటే మార్కెటింగ్ పెంచడం కోసం ఒక గేమ్ వేస్తున్నారు, మంచిదే. అది చట్టబద్ధత అవన్నీ వాళ్ళు అడిగే రైతులకు కూడా ఒక రకంగా అది మైనస్. సీలు ఇప్పుడు తీసుకురావడం వల్ల వాళ్ళు ఇవ్వడానికి వెనకాడతారు. మీకు ఇవ్వడం ఎందుకండి, నేను సంపాదించుకుంటాను కదా అంటాడు, అంతే కదా. ప్రభుత్వానికి తాళకొరిగేదే ఉంది అందులో, మళ్ళీ పావు వంతు తీసుకోవడం. ఎంత ముందు తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా చచ్చి చేయడం ఇబ్బంది పడుతున్నారు, అదే శుభ్రంగా వాళ్ళే అమ్ముకుంటారు కదా. పని చేయండి, మీ పార్టీ వాళ్ళు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరినో ఒకళ్ళు కొనుక్కోమనండి 20 కోట్లకి, మేము అమ్మేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి అని చెప్తారు వాళ్ళు కావాలంటే. పోయేది ఏముందో రకంగా ఇప్పుడే రాసి తొందరపడి చేయగాల్స్తున్నట్టున్నారు, ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రభుత్వం ముందు, బాబు గారి ముందు తీసుకున్న రుణాలు మళ్ళీ తిరిగి చెల్లించాలంటే ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదా? అది జరగాలి అని కోరు